హలో అండి. నమస్తే. సో, నిన్న ఈ ఈరోజు నేను టాపిక్ ఏంటంటే, ఇది రీడింగ్ కాదు, బట్ రీడింగ్‌కి సంబంధించింది. ఓకే. సో, నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే, ఇది నేను ఏ యాస్పెక్ట్ మీద కూడా, ఏ టాపిక్ మీద కూడా నేను తీయట్లేదు. కానీ ఒక కార్డ్, మనకి టారో కార్డ్స్‌లో ఒక కార్డ్ వచ్చింది అంటే, దానికి చాలా ఇన్ డెప్త్ మీనింగ్ ఉన్నది. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే. సో, అందుకే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము అంటూ ఉంటాం. ఓకే. ఇది ఎందుకు పర్టికులర్‌గా తీసుకున్నాను అంటే, నిన్న నేను సెప్టెంబర్‌లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనే వీడియో తీసినప్పుడు, వాళ్ళకి ఫినాన్షియల్‌గా ఈ సెప్టెంబర్ అంతా ఎలా ఉంటుంది అన్నప్పుడు నాకు ఈ కార్డ్ వచ్చింది. ఓకే. సో, ఈ కార్డ్‌కి మీనింగ్ ఏంటి అంటే, నార్మల్‌గా మనం జనరల్‌గా అంటూ ఉంటాం. నేను ఈ జన్మలో ఇలా ఉన్నాను అంటే దానికి కారణం, ఇంత బాధలు అనుభవిస్తున్నాను అంటే దానికి కారణం పూర్వజన్మ అంటాం. పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల నేను ఇలా అయ్యింది అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాం. అవునా? సో, ఈ కార్డు కూడా టు సమ్ ఎక్స్టెంట్ అలాంటి కార్డే. ఓకే. ఇక్కడ మీకు చూడండి, యూనివర్స్ జడ్జ్మెంట్ కార్డ్ అంటే మీకు ఇక్కడ చూసినా కానీ మీకు అలానే కనిపిస్తుంది. అవునా? అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిన్న ఇది నేను వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్లో ఎలా ఉండబోతుంది అనే ఫినాన్షియల్గా ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది అనేది చూసినప్పుడు ఈ కార్డ్ వచ్చిందని చెప్పాను. అవునా? అంటే ఏంటి అంటే, నేను నెక్స్ట్ ఇమీడియట్ కార్డ్ తీసినప్పుడు కూడా ఓకే, నాకు నెగిటివ్ కార్డ్ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడో కానీ ఓకే కొంతమంది దగ్గర ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని సతాయించారు ఇన్ ద సెన్స్ ఎలా చెప్పొచ్చు అంటే, తీసుకొని ఇవ్వకుండా ఉండడం, లేదా మర్చిపోయి ఉండడం. కావాలని కాదు, కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది కావాలని తెలియకుండా చేస్తారు. సో, అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు అలా చేశారు ఓకే, దాన్ని వాళ్ళు ఏడుస్తూ, అంటే ఇప్పుడు సపోజ్ ఓకే, సో ఇప్పుడు మనం ఒకటి తీసుకుంటే, ఫర్ సపోజ్ నేనున్నాను ఓకే, నేను నా ఫ్రెండ్ దగ్గర డబ్బులు బెదిరించి తీసుకున్నాను ఓకే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, బట్ నేను బెదిరించాను కాబట్టి తప్పక స్థితిలో నాకు డబ్బులు ఏడ్చుకుంటూ ఇచ్చారు. అంతే కదా, ఇష్టం లేనప్పుడు వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూనే ఇస్తారు. ఓకే. అలా ఇచ్చినప్పుడు ఆ కర్మ అంతా, ఆ ఏడుపు అంతా నాకు తగులుతుంది. అవునా? తగిలినప్పుడు ఏమవుతుంది అంటే, అది ఒక కర్మలాగా ఫామ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ కార్డ్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అలా నిన్న ఫినాన్షియల్గా మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉండడము, లేదా మీకు తెలియకుండాను అలా జరిగిపోయింది ఓకే. దానికి కాబట్టి మీరు ఇప్పుడు డబ్బులు పోతూ ఉండడము, ఊరికే అయిపోతూ ఉండడము, లేకుంటే దాని తర్వాత ఈ కార్డ్ తర్వాత పాజిటివ్ కార్డ్ వచ్చిందనుకోండి, మీరు చేసిన పుణ్యం వల్ల మీకు డబ్బులు వస్తాయి అని. కానీ ఈ కార్డ్ తర్వాత నాకు నెగిటివ్ కార్డ్ వచ్చింది అంటే, అది దానివల్లనే మీకు డబ్బులు పోతున్నాయి అనేదైతే ఇక్కడ మనము చెప్పొచ్చు. ఓకే. అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. బట్ టాపిక్ మాత్రము సింక్. ఓకే. టాపిక్ కానీ దీని వెనకున్న స్టోరీ కానీ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పొచ్చు, కొంతమందికి రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది అంటే, వాళ్ళ రిలేషన్షిప్లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఈ రిలేషన్షిప్ అంటే ఎలా చెప్పొచ్చు, వాళ్ళు కొంచెము అదే వాళ్ళ పార్ట్నర్ని హర్ట్ చేయడం కానీ ఇలాంటివి చేసి ఉండొచ్చు ముందున. ఓకే. అందువల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఇలా ఉంటాయి కదా చాలా. సో, అందువల్ల ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు ఓకే. వాళ్ళ ఏడుపు మీకు తగులుతుంది. సో, దానివల్ల మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే. నెక్స్ట్ దీనికి రెమెడీస్ ఏంటి అంటే, మనము అంటాం సమస్యే కాదు దానికి పరిష్కారం కూడా ఉంటుంది అని. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్స్కి, అంటే మనము కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో దండం పెట్టుకోవాలి కాబట్టి దండం పెట్టుకున్నాం ఓకే అన్నట్టు. బట్ కొంతమంది ఏంటంటే ఆ తప్పుని నిజంగా రియలైజ్ అవుతారు ఓకే.
సో అలా మీరు నిజంగా రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడాలి. అంటే యూనివర్స్కి నిజంగా మీరు సారీ చెప్పాలి. అంటే ఎవ్రీడే, ఓకే, ఎవ్రీడే మీరు ఏం చేస్తారంటే నేచర్ దగ్గరికి వెళ్ళండి. నేచర్ దగ్గర ఇన్ ది సెన్స్, ఇప్పుడు మీకు పైన ఇల్లు ఉంది, ఓకే, జస్ట్ టెర్రస్ మీదకి వెళ్ళండి. ఆర్ ఎల్స్ మీకు నార్మల్గా బయట వరండా అలాంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి జస్ట్. బట్ మీరు ఏంటంటే నేచర్తో ఇన్ ద సెన్స్ జస్ట్ స్కైని చూస్తూ కానీ నేచర్ దగ్గర ఉండాలి. ఓకే, నేచర్ దగ్గర ఉంటూ మీరు యూనివర్స్కి నిజంగా సారీ ఫీల్ అవ్వాలి. ఆ చేంజ్ మీలో కనుక వస్తేనే మీకు పాజిటివ్ అనేది, మీరు చేసుకున్న తప్పుకి ప్రాయశ్చిత్తం అనేది దొరుకుతుంది. ఓకే, రోజు కూడా యూనివర్స్కి ఆర్ ట్యూస్డే యూనివర్స్కి మీరు 21 టైమ్స్ ఆర్ 11 టైమ్స్, మోస్ట్లీ 21 టైమ్స్ అంటాం, యూనివర్స్కి సారీ చెప్పండి. నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, అది నన్ను క్షమించండి అన్నట్టు మీరు చేయండి. సో దట్ కరెక్ట్గా 21 డేస్ తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ మీరేం ఫీల్ అవుతున్నారు అనేది ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నాకు మీ ఇన్పుట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.